రీసెంట్‌గా హైదరాబాద్‌లో మ్యారథాన్ జరిగింది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. స్పెషల్లీ ఫుల్ మ్యారథాన్, హాఫ్ మ్యారథాన్ చేసిన వాళ్ళకి. బట్ యెస్, ఇట్ ఆల్వేస్ కమ్స్ విత్ ఏ బట్. మ్యారథాన్స్ నిజంగా మంచివంటారా? స్పెషల్లీ ఫుల్, హాఫ్ మ్యారథాన్స్. అసలు మ్యారథాన్‌లో పార్టిసిపేట్ చేయడమే ఒక అచీవ్‌మెంట్ అని చెప్పాలి. బట్ హాఫ్ మ్యారథాన్, ఫుల్ మ్యారథాన్ ఆర్ నాట్ అట్ ఆల్ ఈజీ. ఐ నో ఎంత కష్టమో. నేను చేశాను. హాఫ్, ఫుల్ చేయలేదు. బట్ 10 కిలోమీటర్స్ చేశాను. మల్టిపుల్ టైమ్స్ చేశాను. ఫుల్ మ్యారథాన్‌కి, హాఫ్ మ్యారథాన్‌కి ఎంత డిటర్మినేషన్ కావాలి, ఎంత గ్రిట్ కావాలనేది ఐ కెన్ అండర్స్టాండ్. బట్ అన్లెస్ మీ పర్సనాలిటీ ఇలా ఉంటే తప్ప అది మీ నీ జాయింట్స్కి అయితే మంచిది కాదు. అంటే మీ నీ జాయింట్ కార్టిలేజ్కి డ్యామేజ్ అవ్వకూడదు అంటే మీ మజిల్ వెయిట్ అనేది ఒక బ్యాలెన్స్లో ఉండాలి. సో మొన్న జరిగిన మ్యారథాన్లో బిగ్ చంక్ ఆఫ్ పాపులేషన్ తీసుకుంటే దెర్ విల్ బీ ఓవర్ వెయిట్, ఒబీస్ అండ్ నార్మల్ వెయిట్ ఉన్న పీపుల్ హూ ఆర్ స్కిన్నీ ఫ్యాట్. అంటే దూది, స్పాంజ్ లాగా ఉంటారు, వెయిట్ నార్మలే ఉంటారు, మజిల్ ఉండదు. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ మేజర్ చంక్. సో మీ అందరికీ అయితే మోకాళ్ళకైతే డెఫినెట్లీ మంచిది కాదు. మళ్ళీ మ్యారథాన్ అన్నానని హర్ట్ అవ్వకండి. మీ డిటర్మినేషన్, ఎమోషన్ అవన్నీ నీ జాయింట్ కార్టిలేజ్కి పని లేదు, తెలీదు కూడా. దాని మీద ఎంత ఫోర్సెస్ పడతాయో దానికి తగ్గట్టు అది రియాక్ట్ అవుతుంది, వేర్ అవుట్ అవుతుంది. అండ్ స్పెషల్లీ లావు ఉన్న వాళ్ళు సన్నగా అయిపోదాం అని ఆవేశంగా మ్యారథాన్స్ మొదలెడతారు కదా, మీ నీ జాయింట్ కార్టిలేజ్ తప్పకుండా అరిగే ఛాన్స్ ఉంది. సారీ, నిజం చెప్తున్నా, ఫీల్ అవ్వకండి. ఎందుకంటే నేను చూసిన చాలామంది కూడా లావుగుండి పరిగెత్తేసి సన్నగా అయిపోదాం అనుకుంటారు. వాళ్ళు మొత్తం మజిల్ లాస్ అవుతారు, లాస్ట్ ఫ్యాట్ మాత్రమే మిగులుతుంది. ఈలోగా నీ జాయింట్స్ కూడా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అంతెందుకు, మీకు డేవిడ్ గాగిన్స్ పేరు వినే ఉంటారు కదా. ఫిట్నెస్ వరల్డ్లో తెలియని వాళ్ళు ఉండరు. కాంట్ హర్ట్ మీ అనే బుక్ కూడా రాశారు. సో డేవిడ్ గాగిన్స్ కంటే గొప్ప వాళ్ళ మీరు? మీ డిటర్మినేషన్ అంతకంటే గొప్పదా? మరి డేవిడ్ గాగిన్స్కి నీ సర్జరీ ఎందుకైందంటారు?